హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఫీ పే చేయని అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి 40,000 వరకు శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది మంత్లీ. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా, లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మనకి ఇలా అమౌంట్ పే చేస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని చాలామంది చెప్తూ ఉంటారు. అవేవి నమ్మకండి, అవి ఫేక్ జాబ్స్ అయి ఉంటాయి, జెన్యున్ జాబ్స్ ఉండవు. ఓకేనా? ఎవరే కానీ అమౌంట్ అయితే పే చేసి జాబ్లలో అయితే జాయిన్ అవ్వకండి. అవి ఫేక్ జాబ్స్. 1 month 2 months పెట్టుకుంటారు, మళ్ళీ తీసేసి పడేస్తారు అనమాట. కాబట్టి అవన్నీ నమ్మకండి. ఓకేనా? ఎటువంటి అమౌంట్ పే చేయకుండా జెన్యున్ జాబ్స్ అయితే మనకి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం మన ఛానల్లో. అప్లై అయితే చేసుకొని జాబ్ అయితే రావాలని మీకు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎవరికంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క జాబ్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. దీనికి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అమెజాన్ సంస్థ సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. దీనికి మనం వర్క్ ఏం చేయాలి అంటే ఇక్కడే ఇచ్చారు చూడండి, వాచ్ ద వీడియోస్ అయితే వాచ్ చేయవలసి అయితే ఉంటుంది. మనకి వీడియోకి ఇమేజ్కి సంబంధించి ఆడిట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనము అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏమి అని చెక్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 7 hours అయితే మనము వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి 2 week offs కూడా ఉండడం అయితే జరుగుతుంది. మనము కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? టేబుల్, చైర్, మనకి సఫిషియంట్ లైటింగ్ ఉండాలి, వర్క్ స్పేస్ ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక రూమ్లో మనకి ఇవన్నీ ప్రొవైడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనం. ఓకేనా? సిస్టమ్ అయితే వాళ్ళు ఇస్తారు మనకి, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా మనకి ఉండవలసి అయితే ఉంటుంది అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ల్యాప్టాప్ అన్న సిస్టమ్ ఉంటుంది కదండి, మీరు ఒక్కరే యూస్ చేయాలి, మళ్ళీ వేరే వాళ్ళు యూస్ చేయడానికి అయితే వీలవ్వదని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఇక్కడ ఏబుల్ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బోత్ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక ఆడిట్కి సంబంధించి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. అంటే ఆడిట్కి సంబంధించి జాబ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి 5 days అయితే వర్కింగ్ డే అయితే ఉంటుంది అనమాట. 2 week offs అయితే ఉండడం అయితే జరుగుతుంది. 24/7 మనం వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. అంటే 24/7 షిఫ్ట్ అయితే ఉంటుంది. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక షిఫ్ట్ వచ్చేసి మనకి 9 hours అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకి 1 hour అయితే బ్రేక్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. 3 to 4 months ఒక్కసారి మనకి షిఫ్ట్లు అయితే చేంజ్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకో, ఈ ఒక 3 months, నెక్స్ట్ నైట్ షిఫ్ట్, నెక్స్ట్ లేదంటే ఈవినింగ్ షిఫ్ట్, అలా చేంజ్ అవుతాయంట అనమాట మనకి 3 to 4 monthsకి ఒకసారి. ఓకేనా? మనం షిఫ్ట్లో వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీక్లో మనం 5 days అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. 2 week offs అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, నాట్ నెససరీ సాటర్డే, సండే. అంటే మనం సాటర్డే, సండే అలా మనకి ఆఫీస్ ఉండదా అంటే వర్క్ చేయకూడదా అంటే అదేం లేదండి. మనకి వీక్లో ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకేనా? సాటర్డే, సండే అనేది ఏం లేదు. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే మనకి ఒక జాబ్కి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ
బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వర్క్ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే చేయవలసి అయితే ఉంటుంది. షిఫ్ట్ వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీకెండ్స్ కూడా చేస్తే మనకి ఒక అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నైట్ షిఫ్ట్ చేసినట్లయితే ఆ అలవెన్సెస్, లేదంటే హాలిడేస్లలో చేసినట్లయితే హాలిడేస్ అలవెన్సెస్ అన్నీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఒక అమెజాన్ సంస్థ. అమెజాన్కి సంబంధించి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు అప్లై ఎలా చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మనకు ఇది క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ జాబ్ బోర్డ్స్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ జాబ్ బోర్డ్స్ అనేది మన నౌకరీ అని చెప్పి అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి మీ ఫుల్ నేము, ఓకేనా, ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబరు లేదంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీ హస్బెండ్ది కానీ లేదంటే మీ ఫాదర్ కానీ ఎవరిదైనా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సిటిజన్షిప్ అని ఉంది కదా, సిటిజన్షిప్ వచ్చేసి మనకి ఇండియా అయితే క్లిక్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి డిసబిలిటీస్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎస్ ఆర్ నో అని అయితే క్లిక్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వవలసి అయితే ఉంటుంది. మీ ఇంటి అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మనకి ల్యాప్టాప్ పంపించినప్పుడు ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపిస్తారనమాట మనకి. ఒక కరెంట్ సిటీకి సంబంధించి మనము ఇక్కడ కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ డిగ్రీ మీకు ఏముంది అంటే బీటెక్ ఉందా లేదంటే డిగ్రీ ఉందా అయితే ఇక్కడైతే ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎడ్యుకేషన్ టైప్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ మీరు వర్క్ చేస్తున్నారా, ఎస్ ఆర్ నో. ఓకే. నోటీస్ పీరియడ్ ఉందా, ఎస్ ఆర్ నో అయితే క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. కరెంట్ ఎంప్లాయా లాస్ట్ ఎంప్లాయా అని చెప్పేసి మనము అక్కడైతే క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. మనకి కరెంట్ శాలరీ అంటే మంత్లీ మనకి మన అకౌంట్లో ఎంత పడుతుందో అమౌంట్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అదర్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ లాక్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, ఎస్ అంటే ఎస్, లేదంటే లేదు అని చెప్పైతే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పాన్ నెంబర్ కూడా ఇచ్చారండి. పాన్ నెంబర్ కూడా మనం క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా అంటే ఎస్ అనే క్లిక్ అయితే చేసేయండి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి మనకి అన్నీ ఎంటర్ చేసేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకి సబ్మిట్ అయితే ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే కానీ మనకి ఈ యొక్క అప్లై అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి చెప్తున్నాను, మీకు ఎటువంటి అమౌంట్ లేదండి. ఇది ఒక జాబ్ అమౌంట్ పే చేయకండి. అడిగితే అమౌంట్ పే చేసే జాబ్స్ ఫేక్ జాబ్స్ అయితే ఉంటాయి. అమౌంట్ లేదు, ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ చేసి కానీ మీకు ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసామన్నమాట. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.